ప్రతిదీ ఒక మంచి లక్షణాలు దేవుడు మనం చూపిస్తాడు. బైబిల్ గ్రంథంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకటి చెడ్డది ఒకటి మంచిది ఉన్నది. అది నేర్చుకోవడానికి మనం మందిరానికి వస్తున్నాం. ఒబీడియన్స్ కావాలి, విధేయత కావాలి. ముఖ్యంగా అది ఎవరికి ఇస్తున్నాం విధేయత? పాస్టర్ కాదు, పాస్టర్ అమ్మ కాదు, సంఘానికి కాదు. నిన్ను చూస్తున్న దేవునికి మీరు లోబడి ఉంటున్నారు. నిన్ను చూస్తున్న దేవునికి మీరు ఇష్టలుగా ఉంటున్నారు. నిన్ను చూస్తున్న దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉంటున్నారు. అలాగూ మన హృదయాలు కేంద్రీకపడాలి. అలాగూ మన హృదయము దేవుని కొరకు ఆశపడి ఉండాలి. అప్పుడు మనము ఎలాంటి వారం అవుతామంటే హృదయానుసారమైన మంచి మనసు, మంచి సారం కలిగిన జీవితాలు మనలో ఉంటాయి. వికాలు పనిచేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడని మనం పునాదులు వేసుకున్నాం. ఈ లోకంలో ఇంకా పెద్దది ఏదైనా ఉన్నదా అని చూస్తే ఎవ్వరు కూడా లేదు. ఎవరైనా పెద్దవారు ఉన్నారా అని మనం గమనించి చూస్తే ఈ 3,50,00,000కు పైగా ఉన్న దేవతలు కానీ ఒక్కడు కూడా సరైన వాడు కాదు. కాబట్టి మనం పునాదులు వేసినాం. అన్ని పరీక్షించుకొని నిరీక్షతోటి మనం పునాదులు వేసాం. ఎవరైనా ఉన్నారా? ఎనీబడిని చూస్తే గోమాతని ఇంకా అనేకమైన పేర్లు పెట్టుకొని ప్రకృతిని పూజ చేసేవారు చాలా లోకంలో ఉన్నారు. ఈ ప్రకృతి ఏదైనా ఎప్పుడైనా ఏదైనా ఒక గొప్ప కార్యం చేసిందంటే దేవుడు చేసిన ప్రకృతినే పూజ చేస్తూ ఉంటున్నారు. ఉదాహరణకు మన భారతదేశం అంతట్లో ప్రేమించేది గోమాత ఉంది. గోమాత మనకు తల్లి అని భావిస్తూ ఉంటారు. గోమాత తల్లి అంటే ఇకాండి. గోమాత తల్లి అని భావిస్తే మన తండ్రి ఎవరు? కోడా కాదు, తప్పు. అన్ని ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, భూమి ఒక్కటే, ఆకాశం ఒక్కటే, మన తల్లి కూడా ఒక్కటే. ఎవరైనా మీ నాన్న పేరు ఏం పేరు అంటే ఎవరికైతే మనం పుట్టామో తల్లి మనకు నేర్పిస్తుంది, ఇదిగో మీ నాన్న వచ్చిండు అని. అప్పటిదాకా మొట్టమొదటిగా తల్లిని మనం గుర్తుపట్టాం, కానీ తండ్రిని గుర్తుపట్టలే. తండ్రిని ఎందుకు గుర్తుపట్టలేదు? ఆయన ఆకాశం, ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము కాబట్టి ఆయన మనకు కనబడలేదు. తల్లి అయితే ఇదిగో మీ నాన్న వచ్చాడు, ఇదిగో మీ అయ్య వచ్చాడు, ఇదిగో మీ పప్ప వచ్చాడు అని చెప్పినప్పుడు పిల్లలు గుర్తుపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలు కావడానికి కారణం ఏంటంటే ఆయన చేతులతో చేయబడిన వారంగా ప్రాణంలో ఉన్నాం. ఆది మానవు ఆదాము అవ్వ అక్కడనే వాళ్ళు వ్యభిచారం చేశారు. ఆదాము అవ్వ అక్కడ వ్యభిచారం చేశారు. వ్యభిచారం అంటే ఏంది? మాట వినకపోవటమే. కూర్చున్న కాడ కూర్చోక, నిలబడక, చెప్పిన పని చేయక, అది మాట వినకపోవటమే వ్యభిచారం. ఆ వ్యభిచారం గురించి ఒక్క మాట చదువుకొని మనము పాఠభాగంలో వద్దాం. మొదటి సమయాలు 15:23. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకోవడానికి మనం పునాదులు వేస్తున్నాం. లేఖనాల ప్రకారంగా పునాదులు వేస్తున్నాం. అల్లటప్పగా వేసే పునాదులు కాబోయి. ఏమంటున్నాడు ఇక్కడ? 22 చదువుతున్నాం. 15:22. అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దాని బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినటయు శ్రేష్టం. ఈ శ్రేష్టం అన్నమాట. ఎవరు వెళ్ళలేదు మాట? ఆదాము అవ్వ దేవుని మాట మొట్టమొదటి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళే వ్యభిచారం. ఆ వ్యభిచారం సంతానం నుండి పుట్టిన వారం మనం. ఇంకో మాట ఇది వచ్చిన చదువుకుందాం. ఆ వ్యభిచారం ఎందుకు ఇక్కడ మాట్లాడుతుంది? తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట పాపంతో సమానము, మూర్ఖత్వము, అగపరచుట,
మాయ విగ్రహములు గృహదేవతలు పూజించే సమానం. చాలు. తిరుగుబాటు చేయడం వ్యభిచారం, మాటకు లోబడటం వ్యభిచారం, లోబడలేకపోవటం వ్యభిచారం. ఆదాము అవ్వ అప్పుడు లోబడితే దేవుని యొక్క ప్రణాళిక ఏమైందో దాని ప్రకారంగా మనం జీవిద్దాం. దేవుని ప్రణాళిక మనం చెడగొట్టుకున్నాం కాబట్టి ప్రణాళిక అంతా తారుమారైపోయి ఏమైందంటే ఒక భయంకరమైన కొలిమిలో పడిపోయాం. భయంకరమైన కొలిమిలో పడిపోయాం కాబట్టి ఆ కొలిమిలో నుండి విడుదల చేయడానికి ఆయన ప్రేమ మన మీద చూపించారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్యభిచారం అని ఇక్కడ ఆ మాట మీకు ఓటు రాలే, కానీ యోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక దైవజనుడు, ఒక యాజకుడు వ్యభిచారం చేసే స్త్రీని నువ్వు చేసుకో పెళ్ళి అన్నాడు. అయ్యా వద్దయ్యా, నేనే చూశాను, నేనే తీర్మానం చేశాను, సభలో పంచాయతీ నేనే చేశాను, నా మాట నువ్వు విను అన్నాడు. వ్యభిచారం చేసిన స్త్రీని చేసుకున్న తర్వాత పిల్లలు పెట్టారు, మరలా వ్యభిచారం చేస్తుంది, మళ్ళా తీసుకొచ్చుకోమన్నాడు, మళ్ళా వ్యభిచారం చేస్తుంది, మళ్ళా తీసుకొచ్చుకోమన్నాడు. ఈయన విసిగి వచ్చి యాజకుడు అంటున్నాడు, అయ్యా ఇన్నిసార్లు అంటే నిలబడు, నువ్వు నడువు కట్టుకొని, యోషువ నువ్వు నిలబడు, ఏందో తెలుసా, ఓషియా నువ్వు నిలబడు, ఏందో తెలుసా, ఇజ్రాయేల్ ప్రజలు అనేక పర్యములు నా ఎదుట తప్పిపోయి వ్యభిచరించారు. నా మాట వినకపోతే వ్యభిచరించినట్టే, మాట వినకపోతే వ్యభిచరించినట్టే. యోషువ గ్రంథంలో మనం ఓషియా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, వ్యభిచారం అంటే ఇంకేదో కాదు, కేవలం చిన్న మాట వినకపోతే వ్యభిచరించినట్లే. ఇక్కడ రాయబడిన మాట, శ్రేష్టమైన మాట ఏంటంటే, బలులు అర్పించకంటేనో ఆజ్ఞలు గైకొంటేయు, పొట్టేలుకు అర్పించకంటేనో మాటలు వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట అను పాపముతో సమానం. పాపం అంటే ఆజ్ఞాతికం. పాపం నుంచి జీవితం, శాపం, దుఃఖం, వేదన, అసూయ, పగలు, ఇబ్బందులు చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, ఆయన ప్రేమమయుడు కాబట్టి, ఆయన కడుపు తీపి, మానవుడు ఏ పోలికలో ఉన్నాడు, ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఉన్నాడు కాబట్టి, అందుకే మనం ప్రేమిస్తూ రక్షించేంత వరకు ఆయన మనకు దారి చూపిస్తున్నాడు. ఆ మార్గంలో నడిచిన వాడు గొప్పవాడు, నీతిని తెలుసుకున్నవాడు. నీతిని, ఈ భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రాలు సృష్టించిన దేవుడెవరో తెలుసుకున్నవాడు. పాములు దేవుళ్ళు కాదు, పుట్టలు దేవుళ్ళు కాదు, ఇంకా చెట్లు దేవుళ్ళు కావు, రాళ్ళు దేవుళ్ళు కావు, ఆవులు దేవుళ్ళు కావు. వారిని ఎందుకు కొడతారు? ముక్కులకు మూదాడేసి గుంజి ఎందుకు వాటిని హింసిస్తూ ఉంటారు? ఎందుకు? అనేక మంది ఆ విధంగా హింసించి కోసుకుని తింటా ఉంటారు. దేవుడు అనేవాడు శక్తివంతుడు. ఆలోచన ఎక్కడ అడగలే, ఎవరినైనా ఆలోచన అడిగింది ఆయన? ఎవరిని అడగలే. ఆయనే స్వయం భూషకుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన అటువంటి దేవుని మనం ఆరాధన చేస్తూ ఉంటున్నాం. ఇందులో మంచివారు చెడ్డవారు ఉండడానికి కారణం ఏంటంటే, మాట విన్నవారు మంచివారయ్యారు, వినరువారు చెడ్డవారయ్యారు, అంతే. మన జీవితంలో తప్పకుండా అలా జరుగుతాయి. మీరు కూడా నా ప్రియమైన బిడ్డలారా, కుమారులారా, నా మాట వినండి, నా ఎద్దకు రండి, మీకు మేలు కలుగుతుంది. నీకు మేలు చేయడానికే నేను పిలుస్తున్నాను అంటున్నాడు ఇర్మీయా గ్రంథంలో. మేలు చేయడానికి తప్ప ఇంకా దేని కొరకు నేను పిలుస్తలేను. ఎందుకంటే పాపం విస్తరింపబడింది. కడుపార మెరింగనే చెడుగు మరణము నిన్ను పిడుగుబడిన రీతి బీదిల్ల ప్రకృతి అడుగు అడుగునకు ఆశిస్తూ ఉంటుంది. ప్రతి అడుగు పాపం నిన్ను ఆశిస్తూ ఉంటుంది. అందుకనే దేవుని రెక్కల కింద నువ్వు ఉంటే నీ మీద ఆశ పెట్టుకోదు, అయినా దూరంగా నువ్వు చూస్తూ ఉంటావు. కానీ కడకు జరుగునదేమో కానలేకపోయి మూడవ నాడు మృతుని చేయని చూచి మెడలుంచుకొని అడలెత్తుకొని ఉరికిపోయాడు. యెషయా గ్రంథం 47:15 మాట ఉంది. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు, శక్తివంతుడు. రుజువు చేసుకొని ప్రూఫ్ చేసుకొని నమ్ము. నువ్వు ఏదైనా కొనాలంటే రుజువు లేకుంటే, ప్రూఫ్ లేకుంటే ఏది చెల్లదు. ప్రతి విషయంలో అది అసత్యమా అసత్యమా తెలుసుకునే అన్ని కార్యాలు చేస్తున్నావు. ఇంత జ్ఞానం ఉన్నవి దేవుడు ఎవరో, దయ్యం ఎవరో, మనుషులు తెలుసుకోలేక ఇష్టానుసారంగా అంటుంటే నీవు అజ్ఞానివి అన్నట్టు. అజ్ఞానమవుతి భవతి వినాశయం నరకము ప్రాప్తి, నాకు ప్రాప్తి వస్తుంది. ప్రేమ దేవుని బిడ్డ పాట భాగంలో మనం వస్తున్నాం. దేవుని బిడ్డరా, పాట భాగంలో వస్తున్నాం. యెహోషువ 2వ అధ్యాయం. నూను కుమారుడైన యెహోషువ
వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడని వారితో చెప్పి సిద్ధిమునొద్ద నుండి వారిని రహస్యముగాను పంపాను. చాలు. ఇద్దరు మనుషులు ఎందుకు పంపారు? ముచ్చట్లు పెట్టుకోవడానిక? ఇద్దరు మనుషులు ఎందుకు పంపారు? దూరం వాక్యం వినేటప్పుడు ముచ్చట్లు కాదు. ఇసుందరు పని ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనం ఊపిలేసుకోండి, మీ హృదయంలో వేసుకోండి, మీరు మీ యొక్క నాభిలో వేసుకోండి. గొప్ప కార్యం చేస్తారు. ఊపిలేస్తే నాశనం అయిపోతుంది. నాభిలు వేసుకుంటే, గుర్తులు ఉంటే గొప్ప మీ జీవితాలు బాగైతాయి. మీ జీవితాల కొరకే యాకోబు ఎంత ప్రయాసపడ్డాడు. మనసులో నాన్నాడు, వానకు తడిచాడు, ఎండకు ఎండిపోయాడు. ఆయన ఒక్క జీవితం కొరకు, ఒక్క ఆత్మ కొరకు, ఒక్క ప్రాణం కొరకు ఎంత కష్టపడ్డాడు. ఏమైనా దేవుడు కష్టపడడానికి దేవుడు ఆయన కృపా కనికరం అనుగ్రహించి ఎంతగానో దీవించారు. మనం కూడా ప్రతి విషయంలో కష్టపడటం మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఇద్దరు మనుషులు ఎందుకు పంపించారంటే, ఒకడు పడిపోయినా ఇంకోడు లేపడానికి, ఒకడు తప్పిపోయినా మళ్ళీ తిరిగి చెప్పుకోవడానికి. అయ్యయ్యో వద్దు, ప్రమోద్ చెప్పిన వాక్య ప్రకారంగా అక్కడ వచ్చి రూబేలు వచ్చే వారికే ఇద్దరు నమ్మేసిరు. ఆ యొక్క రూబేలు వచ్చే వారికే యోసేపు నమ్మేసిరు. ఈయన బట్టలు చింపుకొని ఏడుస్తూ ఉంటుంది. యూదా ఏం చేసిండు తెలుసా? అరే చంపడం ఎందుకు రా అన్నాడు. యూదా చంపడం ఎందుకు? అమ్మి వేశావు, అమ్ముదాం అన్నాడు. రూబేలు లేడు, వచ్చేవారికి ఏమైపోయాడు? వీళ్ళు అమ్మేసిరు, బట్టలు చింపు. ఏం చెప్పాలి నా తండ్రికి? అప్పుడు మేకను కోసి దాని రక్తం అంతా ఆ నిలువుట అంగి ఇప్పి అమ్మేశారు. మరి యేసుక్రీస్తు వారి శిలువ మీద అంగిని పంచుకున్నట్టుగా సాదృశ్యంగా ఉంది. ఆ అంగి రక్తంలో ముంచి తండ్రికి పోయి చూపిస్తే, నిశ్చయముగా దుష్టమృగము నా కుమారుని చీల్చివేసింది అంటాడు యాకోబు. ఎందుకు అలాగన్నాడు? నేను చాలా బాధపడ్డాను. ఎందుకో తెలుసా? పెద్దపులి నేను వస్తున్నా తింటా, నువ్వు అంగిసేయి అంటదా యోసేపు? అంగిని పలగచేరి శరీరాన్ని చీల్చుకొని తింటుంది. మరి అంగి ఆడ చిరిగిందా? ఆడ చిరగలే. నిశ్చయంగా ఈ అంగి నా కుమారునిదే. అంగెందుకు గుర్తించిండో తెలుసా? ఈ అన్నదమ్ములు చేసే ప్రతి పని, చెడ్డ పనులన్నీ తీసుకొచ్చి తండ్రికి చెప్పేవాడు, మరి గద్దించి సరి చేసేవాడు. ప్రతిదీ గద్దించడానికి మనకు పని ఉన్నాడు. వర్తమానం తీసడానికి దేవదూత లెక్క యోసేపు ఉన్నాడు. అందుకని ఒక మంచి నిలుటైని కుట్టించాడు. అప్పటి నుండి అన్నదమ్ములంతా పగబట్టారు. ఏమైనా దేవుని పిల్లారా, కళ భావం చెప్పడానికి పగబట్టినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా వాళ్ళు ఒక సేరులో కట్టలు కడతా ఉంటుంటే ఒక కట్ట ఒక పన్న నిలబడితే అన్ని పన్నులు, ఆ 11 పనులు నమస్కారం చేస్తున్నట్టుగా కనబడ్డాయి. ఇంకా సూర్యచంద్రులు కూడా నమస్కారం చేస్తున్నట్టుగా కనబడ్డాయి. ఈ 11 పన్నెండు నమస్కారం చేసినట్టు నెరవేర్పు కనపడ్డది. కానీ సూర్యచంద్రులు నమస్కారం చేసినట్టు నెరవేర్పు కనపడ్డదా? కనపడ్డది. ఇంతకంటే నాకేం కావాలి? నా ప్రాణము తెప్పరిల్లెను. యోసేపు కనపడ్డాడు, బ్రతికున్నాడు, అదే చాలు. ఇంత ఆస్తిని, ఇన్ని రథాలు పంపించాడు నా కాడికి. నమస్కారానికంటే ఎక్కువ సంతోషపడ్డాడు ఆయన. తల్లిదండ్రులు ఎంత సంతోషపడ్డారు. కేవలం నమస్కారం ఏంటి, కాళ్ళ మీద పడి కూడా కన్నీళ్లు కార్చి అంత ప్రేమను వాళ్ళు పంచారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది దేవుని వల్ల కలిగింది. మనకు కూడా ప్రతిదీ దేవుని వల్ల కలగాలి. మనం పాఠ భాగంలో ఇద్దరు పంపించడానికి, ఒకడు పడిపోయినా ఒకడు లేవడానికి, ఒకడు జ్ఞానం తక్కువ మాట్లాడినా కూడా మళ్ళా తిరిగి దాన్ని సరి చేసుకోవడానికి దేవుడు ఈ రీతిగా చెప్పాడు. 2వ వచనం, ఆ దేశమును వేగు చూచుట ఇజ్రాయేలు నుండి మనుషులను రాత్రి వేళ అక్కడికి వచ్చిరని ఎరుకు రాజుకు వర్తమానం పంపారు. రాత్రి వేళ వచ్చిరమ్మా, ఎరుకు రాజుకు వర్తమానం పంపారు. నిజంగా ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. ఆ యొక్క రహాబు ఇంటికి ఎందుకు పోయారు? ఇంకా ఎన్ని ఇళ్ళు లేవు? వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడే ఒకరినొకరు ఆలోచించుకున్నారు, ఒకరినొకరు అడుక్కున్నారు. అక్కడ ప్రజల ఎవరింటికి పోతే మాకు వర్తమానం బాగుంటుందని పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపుగా ఆడిపోయారు.
రహాబ్ అయితే అందరూ వారి ఇంటికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అందరూ వచ్చిపోతూ ఉంటారు వాళ్ళింటికి. అయితే వాళ్ళింటికి అందరూ వచ్చిపోతూ ఉంటారు కాబట్టి వర్తమానం, సరి అయిన వర్తమానం అక్కడనే దొరుకుతూ ఉంటుంది. ఆమెకు బాగా తెలుస్తూ ఉంటుంది. అందుకనే ఆ రహాబ్ ఇంటికే వెళ్ళడానికి దేవుడు ప్రణాళిక చూపెట్టాడు. రహాబ్ అయితే చక్కగా దాచి పెడుతుందని ఆమె మిద్దె మీదకి తీసుకుని పోయి ఆ జన్ప కట్టెల్లో మధ్యలో పెట్టి, అయ్యా వాళ్ళు వచ్చిన ముచ్చట సత్యమే, నిజమే అది అంటే వారికి సంతోషం అనిపించింది. మరి ఏరి గవ్విని వేయకముందే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. మీరు శీఘ్రముగా ఉరికి వారిని పట్టుకుంటే మీకు దొరుకుతారా అంటే ఈమెదో ప్రోత్సహించినట్టు వాళ్ళు నమ్మారు, అబద్ధాన్ని పరిగెత్తుకొని పోయారు. పోయినరు మన తిరిగి వచ్చేటప్పుడైనా కలుస్తారేమో అని వాళ్ళు తిరిగి వచ్చి ఎక్కడ దొరకలేదని చెప్పినంత వరకు వాళ్ళ ఇళ్ళలో పోయినాక తర్వాత ఈమె వదిలిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం పరిశుద్ధ గ్రంథంలో. ముఖ్యంగా ఇంకో మాట, ఎరుకు అనగా ఏంది? నాశనము, శపింపబడ్డది. ఎరుకు పట్టణము శపింపబడ్డది. చూద్దాం. మొదటి రాజులు 16వ అధ్యాయం 29 వచనాన్ని మనం చూద్దాం. మొదటి రాజులు 16వ అధ్యాయం 29 వచనాన్ని మనం చూద్దాం. ఎరుకు గురించి అక్కడ చక్కగా రాయబడింది. అమ్మా, యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇజ్రాయేలు వారికి 29 చదువుకున్నాం. 29 చదివేది 16, 29 30 ఇక్కడ చదవండి. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనీలకు రాజైన ఎజ్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించు వారికి మొక్కి. ఎవరో తెలుసా? ఇజ్రాయేల్. వీళ్ళు ఎవరో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలు, యాకోబు పిల్లలు వీళ్ళు. మనం ఎవరి పిల్లలము? యోసేపు పిల్లలము. మనం ఎలా ఉండాలి? క్రమాన్ని పాటించాలంటే. క్రమాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో ఆల్రెడీ మీకు జ్ఞానం వస్తుంది, దేవుని యొక్క కృప మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటికి వస్తుంది, నువ్వు వెతకని అవసరం లే, వెతుకుంటా నీ ఇంటికి వస్తుంది కృప. దేవుని ధనముని యుద్ధకు పరిగెత్తుకుని వస్తుంది. రాత్రి మనం నేర్చుకున్నాం, దేవుని ధనము మన యుద్ధకే పరిగెత్తుకుని వస్తుందని. మొదటి దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 20 వచనంలో అక్కడ ఇప్పుడు చదవద్దు, కానీ బంగారము వెండి పరిగెత్తుకుని వచ్చినట్టుగా అక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాటని జ్ఞాపకం చేస్తాను నేను. 30 అదే అధ్యాయము 16వ అధ్యాయము 33 వచనం. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేల్ రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా కోపం పుట్టించెను. ఎవరైనా ఆహాబు ఎవరు? ఇజ్రాయేల్ కదా. ఎంత ఘోరం! అందులో పుట్టి అందులో ఎంత పాపం! అది గ్రహింపు లేదా? దేవతలు మనుషులు పుట్టించగలవా? దేవతలు ఆకాశం నుంచి వర్షం కురిపించగలవా? ఇర్మీయా గ్రంథము 14వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాటను చదువుకొని దేవుని మహిమ పొందుతాం. ఇర్మీయా గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనంలో దేవతలు ఆకాశం నుండి వర్షము కుమ్మరించగలవా? జనముల వ్యర్థ దేవతలు వర్షము కురిపించగలవారు ఉన్నారా? ఆకాశము వానివ్వగలదా? మా దేవుడైన యెహోవా నీవే కదా దాన్ని చేయించున్నావు. ఇక్కడ చూడండి, ఇంకా మనకు ముల్కశిరకు అర్థం వచ్చిందా? యోబు గ్రంథం 38వ అధ్యాయంలో ముల్కశిర కట్లు విప్పిన వాడాయన, కృత్రిమ నక్షత్రాన్ని బంధించిన వాడాయన, వర్షం ఆకాశం తూములు విప్పే దేవుడు ఆయన. ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కీర్తనలు 135:7 వచనంలో ఏముంది? పంచభూతాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. చూడండి, 135:7 వచనంలో ఏముంది? కీర్తనలు భూదిగంతం నుండి ఆవిరిని లేవజేయువాడు ఆయనే, వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధుల్లో నుండి గాలిని ఆయన
బయలు వెళ్ళ చేయును. నిధులలో నుండి, నిధులు అంటే ఆయన ఆస్తి, ఆయన ప్రాపర్టీ అంతా, వాటిలో నుండి బయలు తెస్తా ఉంటాడు. ఎవరైనా జీతగాడు చెప్పకుండా పొలం కాడికి పోతాడా? ఎక్కడ పంపించాలో రాజు విన్నాకనే పోతాడు. నిన్న చెప్పినప్పుడు ఈరోజు కంప్లీట్ చేస్తేనే పోతాడు. ఇంకో పని చెప్తా ఉంటాడు. ఏమైనా దేవుని పిల్లరా, ఇక్కడ సృష్టికర్త అయిన పంచభూతాలు సృష్టించిన దేవుడే దేనికి పని చెప్తే అది చేస్తుంది. గాలికి చెప్పే పని గాలికి చెప్తున్నాడు, ఎండకు చెప్పే పని ఎండకు చెప్తున్నాడు, వర్షానికి చెప్పే పని వర్షానికి చెప్తున్నాడు. ఎక్కడ కురవంటే అక్కడనే కురుస్తా ఉన్నాడు. ఉరుములకు చెప్పే పని ఉరుములు చేస్తున్నాయి. ఈ పంచభూతాలు దేవుని ఎవరి కొరకు సృష్టించాడు? మానవుని కొరకు. వెరీ గుడ్. మన కొరకు సృష్టించాడండి, మన కొరకు సృష్టించాడు. మన వాటిని మొక్కటం తప్పు. బియ్యం కాడికి పోయి బియ్యం దేవుడా, కారం కాడికి పోయి కారం దేవుడా, ఉప్పు కాడికి పోయి ఉప్పు దేవుడా, నూనె కాడికి పోయి నూనె దేవుడా అని మొక్కుతున్నావా? మన కొరకై తెచ్చుకున్నాం, అంతే కదా. ప్రేమైన దేవుని పిల్లారా, ఈ సృష్టి యావత్తంతా అందుకనే ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో అన్నాడు ఆ మాట, ఈ మనుషులతో పాటు ఈ సర్వ సృష్టిని కూడా నాశనం చేస్తా అన్నాడు. ఇంకొక 2 అడుగులు వేయగానే అక్కడ నోవాహు కనపడ్డాడు. ఆయన దీన మనసును దేవుడు చూశాడు. కృపగల ఆయన ప్రేమతో ఆయన ప్రేమించాడు. వెంటనే మనుషులను బ్రతికించడానికి చూశాడు. మాట విన్నవారిని అందరినీ బ్రతికించడానికి చూశాడు. లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో కూడా ఎవరైనా మాట విన్నారా? లేదు, ఆ మనుషులను బయటికి తీసుకురా, వారితో మేము కలవాలి, వారితో వ్యభిచారం చేయాలని చెప్తా ఉంటున్నాను. ఆ మాట విన్న వెంటనే దేవదూతలు చేయి చాపగానే ఒక్కరిని కూడా తలుపు కానీ కిటికీ కానీ గోడ కానీ ఎక్కడ దొరకలే. తెల్లవారు జావంగానే నీకు తెలిసిన వాళ్ళందరినీ తీసుకుంటారా. దేవుడు అబ్రాహాము చేసిన ప్రమాణాన్ని బట్టి 10 మంది ఉన్నారా? అందరినీ తీసుకుంటారా. 20 మంది ఉన్నారా? అందరినీ తీసుకురా. ఎంతమంది ఉంటే అంతమంది ఉంటే రండుల కాడికి పోయినప్పుడు ఎగతాలు చేశారు. అగ్గిగుండాలు కూలాయి. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం అంతా అగ్గితో తాగబడిపోయింది, నాశనం అయిపోయింది. ప్రేమైన దేవుని సంగమా, దేవుడి పిల్లమైన మనము ఆయన యందు భక్తులు కలిగి ఉంటాయి, ఎంతో మంచిది. 1 రాజులు 16వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. అతని దినములలో బిలేతీయుడైన తీయేలు ఎరుకో పట్టణము కట్టించెను. అతడు దానిని పునాదులు వేయగా అభిరాము అని అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయిను. దాని గౌరును నెత్తగా సెగూబు అను అతని కనిష్ఠుడు చనిపోయాడు. అది నూను కుమారుడైన యోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించారు. 2 కుమారులు చనిపోయారు. వద్దు, చేయొద్దంటే చేశారు. ఎరుకు పట్టణం అంటే నాశనానికి సాదృశ్యం. ప్రేమైన దేవులారా, ఇంకో మాట కూడా ఉంది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహుజనము జనసమూహము ఆయన వెంట వచ్చాను. ఆయన ఉన్నాడు కాబట్టి ఎరుకోకుండా వెళుతున్నాడు. ఎరుకు అంటే పాపంతో కూడింది, శాపంతో కూడింది. దేవుని మాట వినక భయంకరమైన విగ్రహారాధన, వ్యభిచారం, ఎవరి మట్టుకు వాడు ఇష్టానుసారంగా జీవించేది. అది రక్షించడానికే ఆయన వెళుతున్నాడు. అక్కడ పొట్టి జక్రే అక్కడ కనిపిస్తా ఉంటాడు. యేసు ఎవరో చూడాలని ఆశపడ్డవాడు. దేవుడు ఆశను తృప్తిపరిచాడు. నన్ను వెతుకువానికి నేను తప్పకుండా దొరికేదను. యోహాను సువార్తలు బట్టలు వెతుకుతా ఉంటుంటే ఎవరు వెతుకుతున్నారా మీరు అంటే యేసు నేనంటే వారు బోర్ల పడ్డారు. మళ్ళా వెతుకుతుంటే ఎవరు వెతుకుతున్నారు? నేనైతే యేసుని చెప్పాను, మీ ఇష్టం అన్నాను. అంటే వెతుకువానికి ఎవరికైనా దొరికే దేవుడు. ఆ యొక్క చక్ర ఇంట్లో భోజనం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకో మాట మత్తయి సువార్తలో కూడా ఇంకో మాట మనం చూస్తూ ఉంటున్నాము. ఆ మాట 29 చదువుకున్నాం కదా. ఓకే, లూకా సువార్త
19వ అధ్యాయం మొదటి వచనం. అక్కడ కూడా ఆయన సంచరిస్తూ ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఆయన సంస్థలు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండను. ఇదిగో సుంకపు గుత్తెదరడగు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ త్రోవలో రానయుండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కిరొచ్చాడు. అటువంటి ఆశ కలిగి ఉన్నాడు. ముందుగా పరిగెత్తి మందిరానికి ఈ దినం ముందుగా పరిగెత్తుకుని వచ్చిన బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ముందు అడుగు పెట్టాలి. దేవుని సన్నిధిలో ముందుగా నీకు బహుమానం దొరుకుతుంది. వెనక నిలబడి తీసుకున్న అవసరం లేదు. దేవుని సన్నిధిలో ముందుగా ఉంటే గొప్ప కార్యం జరుగుతుంది. కీర్తనలో 31:19 వచ్చినప్పుడు ఇంకో మాటను చూసుకొని దేవుని మహింపరుద్దాం. ముందుగా మీ కొరకు దాచిపెట్టిన ఆ యొక్క కృప కనికరము దేవుని యొద్ద ఉన్నదని మీరు మర్చిపోకూడదు. అది మర్చిపోతే మీకు దొరకనే దొరకదు. 19వ వచ్చిన నీ యందు భక్తుల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంత గొప్పది. నరులెదుట నేను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పది. మనుషుల కపటోపాయములు వారి అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. చాలు. ఈ మాటకే మనం దేవుని మందిరానికి రావాలి. మనుషులు ఉన్న ఈ లోకంలో ఉన్న పాపం ఏం చేస్తుంది? కపటోపాయంగా మనం చూస్తుంది. కపటం పుడతా ఉంటుంది, ఓర్వలేనితనం పుడతా ఉంటుంది, అసూయ, ఒకరికొకరికి సాయం చేసుకునే మనసు లేకుండా పోతా ఉంటుంది, మాట వినకుండా చేస్తూ ఉంటాయి. అందుకనే దేవుని సన్నిధిలో ఉంటే ఇవన్నీ దూరం అయిపోతూ ఉంటాయి. అందుకనే దేవుని సన్నిధిలో మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇంకో మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25 వచ్చినాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25 వచ్చినంలో కూడా ఇంకో మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2:25 అటువలనే రహాబు వేషి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఉంచబడని కదా. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో అలాగే క్రియ లేని శ్వాసము మృతమే. క్రియ కలిగి ఉండాలి. ఎందుకు క్రియ కలిగి ఉండాలంటే, క్రియ లేకుండా బ్రతికేవారు ఆదాము అవ్వ ఏదేని తోటలో ఉండే, కానీ వారు ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి మనకు క్రియ అవసరమైంది, కష్టపడటం అవసరం, ఈ యొక్క చెమట కార్చడం అవసరమైంది. ఏమైనా దేవుని పిల్లరా, నీకు మేలు కలుగుటకే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ఖండించేది తల్లిదండ్రి ఖండించేది ఎందుకు తెలుసా? వారు బాగుపడాలని, వారు మంచిగా ఉండాలని, ఒక స్థితిలో ఉండాలని, వారు ఒక మంచి ఇతరులకు మంచి మేలుకరంగా, దేవునికి మహిమకరంగా, ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాం. అలాగే మనకుంటా దూరంగా ఉంటే దేవుని వెలుగు మనం కాడికి రానే రాదు. ఇంకా మనం పాపంలో పరిగెత్తాం. అలా ఉండొద్దనే దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకనే క్రియ కలిగి ఉండాలి అని దేవుడి వాక్యము నీకు నాకు వివరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనం, యెహోషువ 2వ అధ్యాయము 3వ వచనం. అతడు నీ యొద్దకు వచ్చి ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రహాబు వద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారిక్కడ నుండి వచ్చిరు, నేనెరగను,
చీకటి పడుచుండగా గమని వేయబడక వేళ్ళను ఆ మనుషులు వెలుపడికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరు నేనెరగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు. చాలు, శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని ఉపాయం చెప్పింది. ఉపాయం చెప్పగానే వాళ్ళు నిజంగా వాళ్ళ మైండ్ విగ్రహారాధన మైండ్. దానియేలు మైండ్ ఏంటిది? దైవాత్మ కలిగిన మైండ్. యోసేపు మైండ్ ఏంటిది? దేవుని యందు భక్తులు కలిగి దైవాన్ని నమ్మిన మైండ్. కానీ ఇటువంటి మైండ్, ఇటువంటి దర్శనాలు దేవుని యొక్క కృపా కనికరం నెరవేరుతుంది. వీళ్ళు నిజంగా యథార్థవంతులైతే దేవుడు వారిని కాపాడేది. కానీ యథార్థవంతులు కాదు. ఎన్నిసార్లు చెప్పినా వారు విన్నవారు కాదు. ఎరుకు అంటేనే శాపగ్రస్తమైంది. ఏమైనా దేని పిల్లరా? అందుకనే మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ రాబు వేశ్య అయినా కూడా, ఈ రాబు వేశ్య అయినా కూడా ఎబ్రిలకు రాసిన పత్రిక 11:31 ఏ జాబితాలో ఉన్నది చూద్దాం. పక్కన ఉంది కదా, ఎబ్రిలకు రాసిన పత్రిక 31:11. విశ్వాసం బట్టి రహాబను వేశ్య వేగుల వారికి, విశ్వాసం బట్టి వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయతలో పాటు నశింపకపోయేను. ఇక్కడ ఏమి చెప్పుదుము చాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం బట్టి, కేవలం విశ్వాసం బట్టి ఆమె భయపడి దేవుడు గొప్ప దేవుడు అని విన్నది. అంతే, ఎంతో దూరం నుంచి విన్నారు. ఎంతో దూరం నుండి విని ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకో మాట, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు. ఈ మాటలు ఎంతో సత్యమైనవి, యథార్థమైనవి, న్యాయమైనవి, జారిపోయిన వారిని బ్రతికించేవి, మరణించిన వారిని తిరిగి లేపేవి. ప్రభువా, తప్పిదమును క్షమించి నీ రక్తం ద్వారా నాయనా నువ్వు చూపించిన ప్రేమ ఇంత అంత నీకు కొలవలేము ప్రభువా. భూమి నుండి ఆకాశముకు పైన ఉన్న గొప్ప నీ ప్రేమ కిందికి ఈ లోకానికి తీసుకుని వచ్చావయ్యా. నీ ప్రియ కుమారుల ద్వారా ఎన్ని శ్రమలు అనుభవించి, ఎన్ని దెబ్బలు ప్రభువా, ఉండ కిరీటము, పొడా దెబ్బలు, శిలువను మోసాడు, పాప భారాన్ని మోసాడు నాయనా. గొర్రె పిల్లలక వధింపబడినట్టుగా చూస్తాను తండ్రి. నీకు వందనాలు. నీ గొప్ప కార్యం నాపై మాపై నుంచి మాకు నేర్పినందుకు వందనాలు తండ్రి. దేవా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు చేయగలరని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, కూడి వచ్చిన బిడ్డలు దీవించండి, రాలేకున్న బిడ్డలు మరి ఒక నిరంతరం వచ్చినప్పుడు నీ కృప చూపించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభావం మేలుకరంగా, మహిమకరంగా, ఆ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా నీ కృప చూపించమని యేసు ప్రభు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్.